గేటు తీసుకుని లోపలికొచ్చి వరండా మెట్లెక్కి గుమ్మం ముందు నిలబడి లోపలికి చూస్తూ, చిన్నమ్మ, గుడికెడుతున్నా, నువ్వు కూడా వస్తావా? వస్తావేమో అని అడిగి పెడదామని వచ్చాను అంది లోపలికి చూస్తూ రాగిణి. హాల్లో ఏదో పనిలో ఉన్న చిన్నమ్మ తలెత్తి చూసి, ఇప్పుడా గుడికా? కొంచెం ముందుగా చెప్పుండాల్సింది రాగిణి అంది లోపలికి బెరుగ్గా చూస్తూ. లేదు, నేను ఇప్పుడే అనుకున్నాను. నేను వెడుతూ నీకు కుదురుతుందేమో వస్తావేమో అని అడిగి పెడదామని వచ్చాను. పని అవ్వలేదా ఇంకా అని అడిగింది రాగిణి చిన్నమ్మని. ఏదో సమాధానం చెప్పబోతున్న చిన్నమ్మ మాట్లాడే లోపలే లోపల నుంచి విసురుగా వచ్చింది వాసంతి. ఆంటీ పిలుస్తుంటే వెళ్ళు గుడికి, నువ్వేం పనితో సతమతమైపోవట్లేదుగా, నేను చేసుకుంటాగా, నాకెటు తప్పదు కదా, వెళ్ళు ఆంటీతో గుడికి అని చెప్పి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వాసంతి. రాన్లే అని చెప్పడానికి కూడా చిన్నమ్మకి బెదురు పట్టుకుంది. ఎందుకంటే ఒకవేళ వెళ్ళకపోతే నువ్వేదో పని చేస్తున్నావని వాళ్ళు అనుకోవాలని ఆగిపోయావా అని తర్వాత జరిగే రాద్ధాంతం తలుచుకుని బెరుగ్గానే బయలుదేరింది రాగిణితో గుడికి చిన్నమ్మ. రాగిణి వాతావరణాన్ని తేలిక చేయడానికి మాటలు ఏవో చెప్తూనే ఉంది. కానీ చిన్నమ్మ ముఖం చిన్నబుచ్చుకుని అన్యమనస్కంగానే ఉంది. రాగిణికి చిన్నమ్మ పరిస్థితి కొంతలో కొంత తెలుసు. ఇప్పుడు కొంత ప్రత్యక్షంగా చూసింది. ఇద్దరూ గుడికి నడుచుకుంటూ వెడుతుంటే మధ్యలో శకుంతల వాళ్ళ ఇల్లు కనపడింది. ఉండు, శకుంతల కూడా వస్తుందేమో అడిగి వెడదాం అని గబగబా శకుంతల ఇంట్లోకి దారి తీసింది రాగిణి. వెనకాలే నడిచింది చిన్నమ్మ. హాల్లో రామాయణం చదువుకుంటూ కూర్చున్న శకుంతల వీళ్ళిద్దరినీ చూడగానే రండి రండి అని ఆహ్వానించింది. కూర్చోనిలే శకుంతల, గుడికెడుతున్నాం, నువ్వు వస్తావా అని అడగడానికి వచ్చాను అంది రాగిణి. అప్పుడే తన పూజ కోసం పూలు కోసుకుని లోపలికి వస్తున్న శకుంతల కోడలు విజయ పూల సజ్జ అత్తగారి చేతిలో పెడుతూ, ఇగో ఈ పూలు తీసుకుని వెళ్ళండి అత్తయ్య, గుడికి రమ్మంటున్నారుగా ఆంటీ వాళ్ళు, కొబ్బరికాయ కూడా ఉంది పట్టుకొస్తాను అని పూల సజ్జ అత్తగారి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళింది కొబ్బరికాయ తేవడానికి. ముగ్గురు గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని ఓ పక్కగా కూర్చున్నారు. గుడిలో జనం ఎక్కువ లేరు. గుడి అంతా ప్రశాంతంగా ఉంది. చిన్నమ్మ, రాగిణి, శకుంతల కూడా ఇలా ఈ గుళ్ళో పరిచయం అయిన వాళ్లే. అలా అలా పరిచయం పెరిగి మంచి స్నేహం ఏర్పడింది వాళ్ళ మధ్య. రాగిణి చిన్నమ్మ భుజం మీద చేయి వేస్తూ బాధగా ఉన్న ఆమె మొహం చూసి, నువ్వేం ఫీల్ అవ్వకు చిన్నమ్మ, వాళ్ళు మన పిల్లలే అయినప్పటికీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరు, ఏం చేస్తాం అంది అనునయంగా భుజం మీద చేయి వేసి. ఆ మాటతో బర్స్ట్ అయింది చిన్నమ్మ. పనంతా ముగించాను రాగిణి, అయినా నా కూతురికి ఏదో అసంతృప్తి, మాటలు అలా దులిపేస్తూ ఉంటుంది అంది బాధగా చిన్నమ్మ. చిన్నమ్మకి వాసంతి ఒక్కతే కూతురు. చిన్నమ్మ భర్త పోయి 5-6 ఏళ్ళయింది. అప్పటినుంచి వాసంతి దగ్గరే ఆమె ఉండవలసిన పరిస్థితి. తన మీదే ఆధారపడి ఆమెని తనే చూడాల్సి వచ్చేటప్పటికీ కూతురైనప్పటికీ దుడుకు స్వభావం గల వాసంతి ఆమెని మాటలు దులుపుతూ ఈసడిస్తూనే ఉంటుంది. ఆమె పరిస్థితి కొంతవరకు తెలిసిన శకుంతల కల్పించుకుని, ఏం చేస్తాం చిన్నమ్మ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిస్థితి, కోడలైనప్పటికీ నా పరిస్థితి మెరుగే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే అంది శకుంతల. రాగిణి కల్పించుకుని, మీ ఇద్దరికీ కనీసం పిల్లలు కనపడుతూన్నా ఉంటారు. నా పరిస్థితి, మా పిల్లలు డాలర్ దేశాలకు ఎప్పుడో ఎగిరి వెళ్ళిపోయారు. వాళ్ళకి అసలు ఇక్కడికి రావడానికి, మమ్మల్ని చూడ్డానికి సమయమే చిక్కదు. నాది మరో రకం బాధ అని నిట్టూర్చింది రాగిణి. రకరకాల జీవితాలు, రకరకాల సంఘటనలును. పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడలేదు అనేవాళ్ళు కొందరు, తల్లిదండ్రులే సహకరించి మాతో ఉండాల్సిన విధంగా ఉండటం లేదని కొందరు, ఆడపిల్లలు సరిగ్గా చూడరని కొందరు, లేదు లేదు మగపిల్లలు కూడా చూడరు అని కొందరు. రకరకాల జీవితాల సమాహారమే మన సమాజం. ఏదేమైనప్పటికీ కలిసి ఉండాలి అన్నప్పుడు ఎవరైనా కానీ అడ్జస్ట్ అవ్వక తప్పదు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసి తీరాల్సిందే, మేమేం చేసినా భరించాల్సిందే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల్ని వదులుచుకోవాలి అనుకోవడం కూడా అంతకంటే కరెక్ట్ కాదు. ఇలా జీవితాల్లో జరిగే సంఘటనల గురించి
అప్పుడప్పుడు ముచ్చటించుకుందాం. సెలవా మరి?